సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మన వీడియోస్ అనేది చాలా లేట్ అయిపోయింది కదా, ఉగాది వీడియోనే లాస్ట్ అనమాట. అండ్ ఎందుకంటే నాకు టైం లేదనమాట, అందుకే వీడియోస్ తీయలేదు. ఎందుకంటే ఎలక్షన్ టైం కదా, రెస్టారెంట్లో జిమ్లో అనేది కొంచెం బిజీగా ఉంది. సమ్మర్ కూడా కదా, కస్టమర్స్ అనేది పెరుగుతూ ఉన్నారు. అందుకని మనకు వీడియోస్ అనేది రాలేదు. ఇప్పుడు నేను ఎక్కడున్నాను తెలుసా, నేను తిరుపతికి వచ్చాను. ఇప్పుడే వచ్చాను, ఒక 20 minutes అయిందనమాట. ఎందుకంటే ట్యూస్డే ఇక్కడ గంగమ్మ జాతర జరుగుతుంది, చాలా ఫేమస్ కదా తిరుపతిలో. అందుకే ఇక్కడికి వచ్చామన్నమాట. నేను మనం వచ్చాము ఎర్లీ మార్నింగ్ 5:30కే బయలుదేరి వచ్చామన్నమాట, డైరెక్ట్ బస్ ఎక్కి. అండ్ ఇంకా మన వీడియోస్ ఇప్పటి నుంచి వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి. తిరుపతి వీడియో ఇప్పుడు తిరుపతిలో ఉన్నాం కాబట్టి తిరుపతిలో తీసాను. ఈ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఓకేనా? సో ఫ్రెండ్స్, నేను ఆయిల్ పెట్టుకున్నాను. అండ్ మా మమ్మీ బజార్కి వెళ్ళిందనమాట, వంట మమ్మల్ని చేయమనింది. ఫ్రెండ్స్, మేము ముగ్గురమే చేయాలనుకుంటున్నాము. అండ్ మా మమ్మీ ఇక్కడ రేపు పండగ కదా, కొన్ని మార్కెట్కి వెళ్ళింది, బజార్కి వెళ్ళింది. అక్కడ జనాలు ఉన్నారు, లేట్ అయ్యేట్లుగా ఉంది, టైం అయిపోయింది, మీరు చేయండి అని చెప్పింది అనమాట. ఇంకా మేమే చేయాలి. హాయ్ చెప్పండి రా. టింపుల్ జ్యోతిష్ కూడా వచ్చారనమాట. అండ్ మేము ఇప్పుడు వంట చేస్తాము, అది కూడా మీకు చూపిస్తాము, ఏమేమి చేస్తామో కూడా చూడండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ ఫ్రై చేసిన. ఆల్రెడీ పప్పు చింతాకు కుక్కర్కి వేసిన, వెనిపి పప్పు చేయాలన్నమాట. ఇంకా చికెన్ ఫ్రై అయిపోయినాక పప్పు అనేది పక్కన పెట్టేస్తాను. ఆనియన్ అది వేస్తున్నాను. ఎలా చేస్తానని చూపిను, బట్ చేస్తాను, లాస్ట్లో చూపిస్తాను, ఓకేనా? చాలా వేడిగా ఉంది, కారిపోయింది, ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వంట అయిపోయింది అనమాట. ఇక్కడ చూసారా, అసలు స్నానం చేసినట్లు అయిపోయింది. నిజంగానే చెమట అండి, ఇది చాలా హీట్గా ఉంది. అండ్ మా మమ్మీ నాకు నిజంగా భలే కోపం వస్తుంది. బట్ మా కూడా పనికి వెళ్ళింది కదా, ఎందుకంటే తిరుపతిలో గజ్జ అని ఉంటారనమాట జనాలు. అందుకే ఇంకా ఇంకా రాలేదు. బట్ ఇప్పుడు నేను ఏమేమి చేశాను, ప్రామిస్గా నేనే చేశాను, ప్లీజ్ నమ్మండి. ఎవరు చేసినారా? కానీ వీళ్ళు సహాయం చేశారు మధ్యలో. అండ్ ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి ప్లీజ్. నేను ఎలా తడిచిపోయింది సారా. ఓ మై గాడ్. సో రైస్ అండ్ పప్పు చింతాకు ఇక్కడ ఫేమస్ అనమాట ఇది. అండ్ చికెన్ ఫ్రై చూడండి, గుంటూరు చికెన్ లాగా చేశాను. ఏడా ఇదండి. హాయ్ చెప్పు. మమ్మీ ఇప్పుడు వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఏం తీసుకొచ్చినావు మమ్మీ? ఏంది నుంజులు. ఫ్లవర్స్ ఇవి రెండు ప్యాకెట్లు అనమాట అవి. అండ్ పూలమాలు అవన్నమాట. ఇవన్నీ అమ్మవారికి బొందారం, జాకెట్లు అవన్నీ ఇవి తీసుకొని వచ్చింది మమ్మీ. మను అక్కడ ఉన్నాడు. మమ్మీ హాయ్ చెప్పు. మమ్మీ చూడు, హాయ్. ఈరోజు వంట నాదిరే చేయించింది. ఏంది పానీలే స్వామి, అన్నమయ్య కూడా చూసే చూడండి. మా ఆయన చేయి చూడండి ఎట్లా పెడుతున్నాడు. మా బావ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. సబ్స్క్రైబ్ చేసుకోండి మా అక్క ఛానల్. లిప్టేట్ తిన్నారా మీరందరూ? భోజనము తల్లాటైట్ టిఫిన్ తిన్నాము, చికెన్ పులుసు అంతా చేసాము. మీరు తిన్నారా? బాయ్. మా జాకీ హాయ్, గుడ్ ఈవినింగ్. అండ్ ఇప్పుడు టీ టైం అనమాట. ఇప్పటి నుంచి పనులు అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇంట్లో. నేను మెహందీ కోన్ పెట్టుకున్నా చూడండి, పక్కకు చూపిస్తాం. చూసారా, కోన్ అనమాట ఇది, కరాచీ కోన్. టీ తాగాలి, టీ తాగేసిన మా అమ్మ బాండాలు వేస్తుంది, అల్లుడి కోసం బాండాలు అనమాట. చూడండి, రెడీ అయింది, టీ తాగాలి. మమ్మీ బాండాలు రెడీ చేస్తాను. చేది మమ్మీ ఇదని. డింపుల్ కూడా పెట్టి మమ్మీ నీ చూపి.
మమ్మీ చూడండి. ఫ్రెండ్స్ అది పొట్టేలు రేపు యాటకి అనమాట. సారీ యాటకి ఏమంటారు పొంగల్ పెట్టినాం కదా అందుకని. ఏమను హాయ్ హాయ్ హాయ్. ఎప్పుడు ఆయనకి ఇటుకు వస్తే టీవీ వేయండి. ఈ టీవీ మా అన్నయ్య మా వదిన వాళ్ళు వచ్చారు. హడావడిగా ఉంది. మా మమ్మీ కర్రీ చేస్తుంది. ఇప్పుడే స్నానం చేసుకోవచ్చా? ఇంకెట్లా పండగలు అంటే ఊరికేనైనా భలే వేడిగా ఉందండి ఇక్కడ సౌండ్. మా జ్యోతి కూడా కడిగి నీళ్ళు ఎత్తుకోబోతున్నాడు. కొత్త నీళ్ళు ఉన్నాయా? కొత్త నీళ్ళ కొత్త నీళ్ళు ఫ్రెండ్ టైం వచ్చి 11 అవుతుంది. ఇంకా 12 పెట్టిందంటే ఇల్లు అంతా మాపేసుకొని క్లీన్ చేసుకొని స్నానం చేసుకొని పొంగల్ చేసుకొని వెళ్ళాలన్నమాట. అంతవరకు నిద్ర అనేది లేదు. భయంకరంగా నిద్ర వస్తుంది నాకైతే. మామూలుగా అక్కడైతే భిన్న పనుకుంటాను కదా అందుకే అనమాట. ఓకేనా, మేఘ కూడా వెయిటింగ్. చూడండి పొట్టేలు. చిన్నోడా రే హాయ్ ఫ్రెండ్స్. భోంచేశారా చెప్పు. అరే మొన్న వదిన పిల్లకాయలు వచ్చినారు ఫ్రెండ్స్. మమ్మీ అన్నం తింటుంది. 11కి తింటుంది పాపం. అంటే ఇక్కడంతా కడిగేసింది. ఇంక ఇది ఉంది చూడండి. ఇది కాసేపుకి ఇంకో 1 అవర్కి పసక్. రే హాయ్ రా రే చిన్నోడా. చూడు ఎంత కొవ్వు బోర్డు మొహం దానికి. సో ఫ్రెండ్స్ ఇదంతా క్లీన్ అయిపోయింది. చూపించు. గ్యాస్ మొత్తం క్లీన్ చేసా. అండ్ ఇంకా ముగ్గేసి ఇంకా స్నానాలు చేసి ప్రసాదం చేయడం అనమాట. ఓకేనా, చూసారా ఇది క్లీన్ కాదు. మళ్ళీ ముగ్గేస్తాక మళ్ళీ చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూసారా గ్యాస్ అంతా బొట్లు పెట్టేసాము. రెడీ అయిపోయింది ఇదంతా. 2 గిన్నెలు ఉంటే ఆ పాప కడుగుతుంది. ఇది అనమాట ఫినిష్. చూడండి ఇక్కడ మా మమ్మీ చెట్లు పెట్టి. సో ఫ్రెండ్స్ బియ్యం అనేది సలిపిండి చేయాలి. మిక్సీ వేయాలి. చూడండి ఫ్రెండ్స్ మా అక్క మిక్సీలో బియ్యం వేస్తుంది సలిపిండి కోసం ఫ్రెండ్స్. నిద్ర వస్తుంది ఫ్రెండ్స్. 11:30 అవుతుంది. ఇంకొకరు స్నానం చేసేస్తే పని అయిపోతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్ మా అక్క గ్యాస్ ఎంత బాగా చేసిందో. ఇంతవరకు మా మమ్మీ కూడా చేయలేదు ఫ్రెండ్స్ ఇట్లా. వీడియో చూడాలి మమ్మీ, అప్పుడు ఉంటుంది నీకు. నిజంగా ఒక నిమిషంలో మమ్మీ వేసింది. ఫైనలీ ఇలా ఉంది ఫ్రెండ్స్. చూడండి చూడండి చెమట్లు గారిపోతున్నాయి. టైం ఎంత టైం అయినా కూడా. నెక్స్ట్ వచ్చి మళ్ళీ వడకి పప్పు వేయాలంట రేపటికి. లేవి వదిన నుంచేసి. ఓకేనా, ఇది కూడా వేసినా కలుసుకున్నాం. పెట్టినాను అక్క, వీడియో స్టార్ట్ చేసిన. చూడండి ఫ్రెండ్స్ మా అక్క పూలు పెడతాంది దేవుడికి. టైం వచ్చి 12:30. చూడండి ఫ్రెండ్స్ చెప్పండి ఏదో ఒకటి. ఏం చెప్పింటావు? ఈ వాడికి చెప్పుకుంటాడంట. ఇంకొంచేపు ఉంటే గుడికి వెళ్తాం ఫ్రెండ్స్ పొంగల్ చేసుకొని. గట్టిగా పట్టుకో ఫ్రెండ్స్. పూలు పెడతాండి. పూలు పెడతాము. టైం చూపి ఒకసారి. టైము మొక్కలు తల్లాడిచ్చిన ఫోటో చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ గంగమ్మ తల్లికి పొంగలి.
టైం చూసారా 2. మనోళ్ళు అండి గేట్ మీద వేసుకున్నాం రా అన్నయ్య, మనం అండి వేసుకున్నారా? లేదు నిజంగా నిధి ఇలా పొట్టేళ్ళని ఒకటే తీసుకున్నా. రీఛార్జ్ చేశాడు. సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ మార్నింగ్ 2కి వెళ్ళి అండ్ 3:30కి వచ్చామన్నమాట. వస్తేనే నేను పనుకునేసాను. మా తమ్ముడు వాళ్ళంతా యాటనంతా కొట్టేసి అంటే కట్ చేయించేసి అండ్ మార్నింగ్ టిఫిను కర్రీ అంతా చేసి తినేది కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడు దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై, వైట్ రైస్, రసం, రైతా అన్నీ చేస్తున్నాం అనమాట. అండ్ వడ కూడా. ఇప్పుడు నేను ఆనియన్స్ అనేది ఫ్రై చేస్తున్నాను. రాత్రి 4కి వచ్చి పనుకున్నాం మార్నింగ్. నేనైతే 7:30కి లేచాను. మా అమ్మ వాళ్ళు పంపినాన్ని లేచేసి పని చేసుకున్నారనమాట. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అవుతానే ఆనియన్స్ అనేది నేను ఫ్రై చేయాలి. ఈ వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. ఆయిల్ అనేది హీట్ అవుతుంది అండ్ ఇక్కడ ఆనియన్స్ జ్యోతిష్ కూడా తినలేదు ఎందుకో మరి. ఇది చికెన్ మ్యాగ్నేట్ చేశాను అనమాట. పట్టుకోపడా ఎత్తు. ఈ 2 మటన్ ఉందిరా కింద, లాగు పైకి ఎత్తు. మమ్మీ ఇరికి చేయిందిరా, తీసింపులేదన్నే కింద మటన్ పడింది అనుకో. ఎత్తు. చికెన్ నేనే తెప్పించిన ఉండు. చికెన్ అనేది బిర్యానీకి మ్యాగ్నెట్ అయింది. ఇది మటన్ మధ్యాహ్నానికి ఫ్రైకి అనమాట. ఉంటుంది ఒక 5 kgs 4 kgs పైన ఉంటుంది. అండ్ ఇది ఇంకా ఆయిల్ హీట్ అవుతుంది. ఈ ఆనియన్స్ ఫ్రైకి దమ్ బిర్యానీకి అనమాట. ఆల్రెడీ మా మమ్మీ వాళ్ళు ఆనియన్స్ కోసుకుంటున్నారు. ఫ్రెండ్స్ గజ్జి బిజీగా ఉంది. మా అక్క వేస్తుంది ఫ్రెండ్స్, చూడండి మటన్ వేస్తుంది. ఇప్పుడే కొత్త పై తీసుకొచ్చారు ఫ్రెండ్స్, చూడండి. అక్క చూడక్క చెమ్మట్ల మా అక్క కారిపోతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఏగుతుంది. సో ఫ్రెండ్స్ ఏం లేదు, ఊరికేనే వచ్చాను మాట్లాడడానికి. బయట కూర్చొని టైం 2 అవుతుంది ఆఫ్టర్నూన్ అనమాట. ఇప్పుడు అంటే మా ఫ్రెండ్ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళు తినేసి వెళ్ళాక మేము కూడా తినాలన్నమాట. ఆకలిస్తుంది. అన్నయ్య కూడా చూడండి ఇప్పుడు పెట్టుకుంటాం. ఏందిలా మేము అట్లేలే ఏ అట్లా 4 ఇటు పెట్టుకునేది అట్లా. జ్యోతిష్ అలసిపోయాడండి, మా ఆయన కరిగిపోయాడండి. ఇంకా ఆ వీడియో పెట్టలేదు, ఫుల్ వీడియో ఇదంతా. ఎప్పుడు చూసినా ఉయ్యాలోనే కూర్చో ఉన్నాడు. బాడీ బిల్డర్, ఇప్పుడేం తిస్సు బిల్డర్ అయినా. ఒకప్పట్లో మా ఆయన బాడీ బిల్డర్ అండి. మా ఇంట్లో ఫిష్ మారా. ఇప్పుడు ఏమేమైనాయి అంటే దమ్ బిర్యానీ అండ్ చాట్ తిరిగిపడింది. ఇదేంటంటే మటన్ ఫ్రై అండ్ రైతా అండ్ వడలు, అన్నము, వైట్ రైస్, రసం. ఇది వచ్చి మార్నింగ్ మటన్ పుల్స్, రాత్రి రైస్. ఇది వచ్చి బెల్లం ప్రసాదం.
పొంగల్ అంటే ఏం చెప్పే ఇది ఆయిల్ మా వదిన వడలు కాల్చింది దిష్టి కోసం అనమాట. గ్యాస్ అంతా ఏమనుకోకండి, ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ క్లీన్ చేయాలి కాబట్టి. ఇవి ఓకేనా. నొక్కకుండా ఇచ్చావా? భక్తులకు కానివ్వండి, ప్రదర్శన చేసే భక్తులకు దయచేసి కార్యాలయాలు Thank you.